జగన్ గారు మావిగన్ అని ప్రకటించక ముందే ఒక 4-5 నెలల ముందు ఆయన ప్రెస్ మీట్లో గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ఈ కారిడార్ను మనంగా డెవలప్ చేసుకుంటే మన గ్రోత్ ఇంజిన్ లాగా మన రాష్ట్రానికి ఉపయోగపడుద్ది, ఇది మనం ఖచ్చితంగా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి జగన్ గారు అయితే 4-5 నెలల ముందు ప్రెస్ మీట్లో ఆ ప్రకటన చేశారు. అప్పుడు మావిగన్ అని అయితే పేరు చెప్పాల, కానీ ఎప్పుడైతే దానికి మావిగన్ అని ఒక పేరు పెడుతూ పేరు సజెస్ట్ చేస్తూ ఈ ప్రకటన చేశారో దీనిపైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు జీర్ణించుకోలేక విచ్చలవిడిగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. అంతిమంగా ఈరోజు వాళ్ళందరూ నవ్వులు పాలయ్యారు. అది డిఫరెంట్ సబ్జెక్ట్. ఎందుకంటే మావిగన్ లోపల జగన్ గారు చెప్పినటువంటి సబ్జెక్ట్ అనేది జనాలకు బాగా కనెక్ట్ అయింది. పూర్తిగా మనకి అతి తక్కువ ఖర్చుతో ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియాలను మనం కలుపుకొని ముందుకెళ్తే మనకి అతిపెద్ద రాజధాని అవుతుంది, బాగా మన రాష్ట్రానికి ఒక గ్రోత్ ఇంజిన్లా పనిచేస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. దీనిపై టాపిక్ డైవర్షన్లో భాగంగా రాధాకృష్ణ ఒక రకంగా వాళ్ళ ఛానలే ఆడవాళ్ళ మీద బతికే ఛానల్, ఆడవాళ్ళ మీద లేనిపోని మాటలు మాట్లాడుతూ లేనిపోని వార్తలు ప్రసారం చేస్తూ డబ్బులు సంపాదించే ఛానల్ అది. ఆ ఛానల్లో మహిళలను ఉద్దేశిస్తూ చీప్గా కామెంట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రకటన చేసినా కూడా వెన్నుముక్క లేని బ్యాచ్ లాగా అసలు ఆలోచన అనేది కూడా చేయకుండా, ఆయన ఎవ్వరు నడపకుండా, అసలు అంతర్గత ప్రజాస్వామ్యం వాళ్ళ పార్టీలో అనేది కూడా పూర్తి స్థాయి లేకుండా అప్పటికప్పుడు ఏదైనా ప్రకటిస్తే ఆయన ఏదంటే అది తలూపుతూ ఉంటారు అని చెప్పి రాధాకృష్ణ మాట్లాడాడు. దీనిపైన నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బగ్గుమన్నారు. మహిళలను ఉద్దేశిస్తూ చీప్ కామెంట్స్ చేస్తూ ఇటువంటి పోలికలా నువ్వు చేసేది, నువ్వు ఒక జర్నలిస్ట్ అని, ఒక పనికిమాలను నోడి ఐదని మాట్లాడుతూ ఉన్నారు. రాత్రి కూడా ఆయన అలాగే అన్నాడు. రాత్రి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వాళ్ళ భార్యలను ఉద్దేశిస్తూ అన్న మాటలను ఆయన సమర్థించుకుంటూ ముందుకెళ్ళాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసలు అంతర్గత ప్రజాస్వామ్యం అనేది ఉండదు, జగన్ గారు ఏది చెప్తే అదే, ఆయన ఏది మాట్లాడినా అదే వీళ్ళందరూ తలా తోక లేకుండా ఊపుతూ ఉంటారని అన్నాడు. మిథున్ రెడ్డి గారు TV9 ఇంటర్వ్యూ చూశాక ఎవరైనా చూడండి, చివర ఒక 20 మినిట్స్ 15 మినిట్స్ ఆ టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం అనేది ఎలా ఉంటుంది, అసలు ఈ మావిగన్ అనే ఒక కాన్సెప్ట్ ప్రకటన కంటే ముందు దీని మీద ఎంత ఎక్సర్సైజ్ జరిగింది అని మిథున్ రెడ్డి గారు చాలా క్లారిటీ ఇచ్చారు. TV9 రజనీకాంత్ గారు అడిగారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కరిని సలహాలు సూచనలు తీసుకోరు, డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే దాన్ని మీరు అందరూ ఫాలో అవుతూ ఉంటారు అని చెప్పి రజనీకాంత్ గారు అడిగితే దాని మీద మిథున్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఏంటంటే, మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నా కూడా పూర్తి స్థాయిలో మా అలాంటి ఏదైతే కొంతమంది పెద్ద నాయకుల్ని తర్వాత కొంతమందిని అడుగుతారు, ఏంటి పరిస్థితి అయ్యింది అని చెప్పి ఈ మావిగన్ విషయంలో కూడా అడిగారు మమ్మల్ని. ఇక నాకంటే పెద్ద అంటే ఆయన నాకంటే పెద్ద నాయకులు కొంతమంది అక్కడ పూర్తి స్థాయిలో చెప్పేవాళ్ళు ఉంటారు, నన్ను కూడా అడిగారు, నన్ను అడిగితే నేను కూడా రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వమన్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతి నాయకుడి సలహా సూచనలనే అడుగుతారు కీలకమైన నాయకులు, వాళ్ళతో రిటర్న్ స్టేట్మెంట్లు కూడా తీసుకుంటారు. అంటే రిటర్న్ స్టేట్మెంట్ అంటే మీ సలహాలు సూచనలు ఏమైనా తీసుకోవడం, పార్టీలు కూలంకుషంగా వాటి మీద చర్చలు జరిగి అంతిమంగా జగన్ గారు ప్రకటించారు. ఈ మావిగన్ అనే కాన్సెప్ట్ గత 4-5 నెలల ముందే జగన్ గారు కాన్సెప్ట్ చెప్పారు. ఈ పేరు మాత్రం మొన్న ప్రకటించడంతో పెద్ద గందరగోళం అయింది. ఆనాడు జగన్ గారు ప్రకటించినప్పుడు ఏ ఒక్కరు కూడా పూర్తి స్థాయి పబ్లిక్లోకి వెళ్ళా, కొంతమంది మీడియాలో ప్రెస్లో ఆయన స్టేట్మెంట్లు కొంతమంది ఎన్నోళ్ళకి ఏంటంటే అప్పుడు కొంత గుర్తుండేది. ఈ జగన్ గారు ఎప్పుడైతే మావిగన్ స్టేట్మెంట్ చెప్పాక పూర్తి స్థాయిలో పబ్లిక్లోకి బ్లాస్ట్ అయింది. అది ఈ మిథున్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే, ఇది గతంలో ఎప్పుడూ మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, అంటే ఈ మావిగన్ అనే ప్రకటన కంటే ముందే మాలాంటి వాళ్ళందరి దగ్గర కీలకమైన సూచనలు సలహాలు ఏమైనా ఉన్నాయా, అసలు దీని మీద ఈ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది, ఏం చేద్దాం ఇదని పార్టీలో ఒక చర్చ అయితే జరిగిందని చెప్పి మిథున్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు మావిగన్ గురించి పూర్తి స్థాయిలో రాధాకృష్ణ అన్న మాటలు ఇప్పుడు వెనక్కి తీసుకోవచ్చుగా. మిథున్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకమైన నాయకుడు, లోక్సభలో పార్లమెంటరీ నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆయనే క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. పార్లమెంట్లో కూడా ఈ అమరావతి బిల్లు పైన ఆయన చర్చించాడు కదా. అసలు దాంట్లో ఏమీ లేదు, ఏమీ పెట్టలేదు, ఏ ఒక్కరికి ఉపయోగం లేదు, ఏదో పేరు కోసం పెట్టినట్టు ఉన్నారు తప్పితే ఆయన చెప్పాడు కదా. TV9 రజనీకాంత్ ఇంటర్వ్యూలో కూడా మిథున్ రెడ్డి గారు మొత్తం అసలు ఈ మావిగన్ కాన్సెప్ట్ గురించి, అమరావతి బిల్లు గురించి ఎందుకు వ్యతిరేకించి వాకౌట్ చేశారు, పూర్తిగా ఈ మావిగన్ ద్వారా రాష్ట్రానికి ఎలా ఉపయోగపడుతుంది, అమరావతి అనేది ఎప్పుడు అవుద్ది, అసలు అయ్యే కాన్సెప్టేనా, చంద్రబాబు నాయుడు గారు విధి విధానాలు ఏంటి, ఎందుకు అది ఇట్లా చేస్తున్నారు, ఇక ఈ కాన్సెప్ట్ గురించి పూర్తిగా అయితే మిథున్ రెడ్డి గారు అయితే TV9 రజనీకాంత్ ఇంటర్వ్యూలో అయితే చర్చించడం జరిగింది. ఎవరైనా కానీ ఒకసారి
ఖచ్చితంగా మిథున్ రెడ్డి గారి ఇంటర్వ్యూ అయితే చూడండి 100%. ఎందుకంటే చాలా క్లారిటీ వస్తుంది. బికాజ్ ఎందుకంటే పార్లమెంట్లో మిథున్ రెడ్డి గారు అమరావతి బిల్లుని ఎందుకు అపోజ్ చేశారో క్లారిటీగా చెప్పారు. ఈ అమరావతి బిల్లు అనేది పూర్తిగా వీళ్ళ పబ్లిసిటీ చేసుకోవడం తప్పితే దాని ద్వారా రాష్ట్ర ప్రజలకు వచ్చే ఏ ఒక్క లాభం లేదని చెప్పి చాలా క్లారిటీగా అయితే మిథున్ రెడ్డి గారు చెప్పడం జరిగింది.